ఏమన్నా గారు ఎట్లా జరిగింది మా ప్రయాణం? ఏమో గట్ట నిలబడేమో కూర్చో. ఇవ్వదాకా అట్లా కాళ్ళ కూర్చుంటే వచ్చినాం జర ఇన్ను పట్టెలు వస్తున్నాయని నిలబడ. పెద్ద మనిషి ఎట్లుంది మా ఊరు? ఊరికి ఏమైందో ఇక అప్పుడు ఎప్పుడో వచ్చినా ఇప్పటికి మంచిగా ఉంది ఊరు. ఊరికి ఏమైంది జబర్దస్త్ ఉంది ఊరు. ఏం తీసుకుంటారా మరి? కూల్ డ్రింక్ తెప్పిమంటారా లేకుంటే షాయిలు తెప్పిమంటారా? ఇప్పుడు కావాలి ఎందుకు బాగా తర్వాత పోయేటప్పుడు చూసుకుంటాం కానీ. గిన్నెల పిల్లగాడు ఏమో టీప్ టాప్ అద్దలు పెట్టి మంచిగా ఉన్నాడు. మనోడు చిన్నోడు. అన్నగారు మరి ఎంతమంది నీకు పిల్లలు? నాకు ఇద్దరు పోరలే. ఓ పోరడేమో ఎగ్జామ్ రాయబోయాడు, ఈడేమో పెళ్లి చూపులకు వచ్చాడు కాంతే. ఏం బావగారు నీకు కొడుకు ఉన్నట్టు మరి కొడుకేటువంటి బిడ్డనే కనిపిస్తుంది. ఆడు గివర్ దాకుంటే ఆడేమో గాలం కట్టె పట్టుకొని చిల్లర చేపలకు పోయినాడు. ఇంకో పత్తకు రాలేడు పోరడు. చేపలు మేమేం చేసుకోవాలి ఇప్పుడు? కొత్త బావ కోసం చేపలు పట్టుకొచ్చిన బామర్ది పేరు అని ఉంటది కదా బా. మమ్మీ ఈ పూర్ నాకు మస్తు నచ్చింది, చేసుకుంటే దీనే చేసుకుంటా. బామర్ది కూడా హుషారున్నాడు. మరి మీ పోరాడు ఏం దాకా చదివిండే మరి? మొన్ననే డిగ్రీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాడే. పోరాడు మొన్ననే డిగ్రీ పాస్ అయ్యింది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం మొన్న పరీక్ష రాశాడు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది మా పిల్ల. ఆమె 10వ తరగతి 3 సార్లు పాస్ అయిందట గంతే. నాకంటే 3 క్లాసులు తక్కువ చదివింది. నువ్వు గంతే ఎంతైనా మన బండోనికి పోయి మంచిగా సెట్ అవుతుంది. పిల్లగాడు నచ్చిండా మరి? నాకైతే నచ్చిండు డాడీ. ఇక మీరు ఎట్లాంటి అట్లా. సరే నీకు నచ్చుతా అయిపోయా బేట. ఏమో ఎట్రా మరి అల్లు నచ్చిండంట మరి బిడ్డకు ఖాయం చేద్దాం మరి. నచ్చిండు మమ్మీ. నచ్చితే అయిపోయా నేను చూసుకుంటే అంత సంగతి. కెమెరా కూడా నచ్చిందా లేదా నీకు పిల్ల? పిల్లకి ఏమైతే మంచిగా ఉంది, ఖాయం చేసేసి ఈ సంబంధం. బాబు మరి మన పూరానికి నచ్చిందంటే పిల్ల. అదే పిల్ల మంచిగా ఉన్నది, మనం మంచిగా సెట్ అవుతుంది. మరి ఏం గుణాంచుకురు మరి? పిల్ల నచ్చిందా లేదా మీకు? పిల్ల నచ్చిందే మాకైతే. మా పోరాడు కూడా ఓకే అంటున్నాడు మీ పిల్లను. మా పొలకు కూడా మీ పోరాడు నచ్చిందంటే ఇక ఓకే చేద్దాం ఇక సంబంధం. మరి ఇక కట్నాల సంగతి ఏమంటారు మరి? ఏం సప్పుడు చేయరు మరి? ఆ పోరాడు కళ్ళకైనా అద్దాలు తీయడా ఏమి? ఏమో అంగి లేకుంటే వేసుకొచ్చిరేమో పోరానికి. ఏమో బని మీద వచ్చిండు మొత్తం లోపలికి. అవురా పోడా, నువ్వు అంగి వేసుకోకుండా వస్తావురా? కార్లో ఏం గుడ్డు పెడుతున్నారా? ఇంకో అంగి ఉంది కదా వేసుకోకపోయినావురా పోడా. నువ్వనే చెప్పవా? అంగి వేసుకుంటారా మరి లోపలికి? 2 అంగులు ఉన్నాయి కదా అలా. ఏం ప్యాషన్ అనుకుంటుండే దేడి కాలేజ్ అనుకుంటుండే. పోరాడు అంగి మీద తెల్ల అంగి మీద జర థమ్స్అప్ సుక్క వాడు, అందుకని అంగి ఇప్పేసి ఇక టీ షర్ట్ మీద వచ్చింది లోపలికి. కళ్ళద్దాలు మరి షోకి కంటావా అవి? స్టైల్ పెట్టుకున్నానే నువ్వు లగం శుద్ధి మొత్తం అయిపోయాక సపడాకుండా గట్లడుతున్నావు. ఓర్ నీ అమ్మ మీతో పెద్ద పర్సన్ ఉందేమో నాకు. ఏడికి పోయినా నువ్వు లగం శుద్ధి అయ్యాక నోరు లేకపోయినా కొడక ఉచ్చేస్తా. మరి కట్టాల శుద్ధి ఏమైనా ఎంత పెడతా అంటారు మరి చెప్పుర్రి. ఇక మా పోరాడైతే గంత చదువుకున్నాడు, ఇంత పొలం ఉంది, తిరుగుతానికి ఓ బండి ఉంది, ఓ కారు ఉంది, మంచిగా ఉన్నది. పోరానికి అయితే ఎంత పెడతా అంటారు మరి? కట్నాలు ఏం పెడతా అంటావు? కట్నాల కడ తక్కువ చేస్తాను ఎట్లా ఒక బిడ్డ ఉన్నది, ఒక తులం బంగారం పెడతాం, ఒక ఎక్సల్ మోటార్ పెడతాం పోరానికి.
ఇంట్లో పెట్టే సామాన్లు ఎట్లా పెడతాం ఇక మొత్తం ఏం కొమరక్క మరి ఇంకేమైనా పెడదామంటావా లేకుంటే గంతేనా ఇక మీరు కూడా పేదలమే కానీ ఇక మాకేముంది మీకు తెలియదుందా అదే కానీ పోరానికి ఏమైనా పెడదామంటారా లేకుంటే ఏంది మరి బంగారం ఉంటుంది కదా పోరానికి పెట్టేది ఇక పోరానికి ఏమిటి కట్టమే ఒకటి ఎండి గోల్స్ చేస్తాం ఇక తులం విన్నర్ పెద్ద మనిషి ఇక మాతోనే అయితే అయ్యేది గంతనే ఇక ఏమంటారు ఎప్పుడు అవును ఎక్సల్ మోటార్ నాది పెడతా అంటున్నావు ఏం పాడు నాలుగుట్లాడా ఆ పాత మూలపాట మోటార్ మంచి చేపించుకొని రమ్మన్నాను రమేష్ అని అదే మోటార్ వేయడం మేము కొత్తగా కొనాలంటే పైసలు ఎడికి వస్తాయి పోనీ అమ్మా నువ్వు నా ఎక్సల్ మోటార్ కేసరి పెట్టినవేమే ఏ మళ్ళా మనం ఫైనాన్స్ లో మళ్ళా కొత్త బండి కొనుక్కుందని ఇదైతే ఫస్ట్ పెట్టేద్దాం అరే ఇది కూడా కరెక్టేనే గత తక్కువ పెడితేనే మా పోరడు ఏమనుకుంటున్నావు డిగ్రీ పాస్ అయిపోయి నువ్వు గట్ల మాట్లాడతారు మొన్ననే మా పోరానికి సంబంధం చూస్తానికి వచ్చి 3 తులాల బంగారం ఒక బండి పెడతాన్నారు ఏమో మీరు ఒక తులం కాడ అయిపోయారేమే చదువుకోలేడు అన్నది కూడా కాదు మంచిగా డిగ్రీ పాస్ అయ్యాడు ఇక తులం బంగారం ఏం వస్తుంది చెల్లె ఏమో గట్ల మాట్లాడతారు తులం బంగారం అంటే తక్క కొడుతున్నారు 80,000 ఉన్నాయి మా నలుగుట్లో అప్పుడే బంగారం కొని పెట్టుకోరయ్యా అంటే వండాడు ఇప్పుడు 80 కడిపోయా ఏం చేస్తాం ఇక అంత కాదు ఇంత కాదు ఇక ఒక తులం నార పెడతామే ఇక మొత్తం అయ్యేది కాదు ఏ గత తక్క పెడితే ఏదైతే ముక్కు పోగుంటుంది తులం మేరకు ఇక చూడు రేపా ఆలుగున్నారు లేనోళ్ళు ఇక ఓ మామి నాకు ఎక్సెల్ బండి అయితే నాకు పల్సర్ బండి పెట్టుకోను నాకు బీపీ లేచింది అనుకో చెవులు వాటి గోడ కేసీలు పడతారు అరే నిన్ను అరే ఎక్సెల్ బండికి గది లేదంటే పల్సర్ బండి పెట్టమంటే మాట్లాడతారు చప్పుడు చేస్తారు పల్సర్ బండి పెట్టమన్నా ఒక్క ఎక్సెల్ బండి మా కాలంలో నడిపిరు ఈ కాలంలో పోరలో నడుపుతారు ఎక్సెల్ బండి ఏమో ఎక్సెల్ బండి పెడతా అంటారు పోరానికి మా పోరానికి పల్సర్ బండి అయితే సెట్ అవుతుంది ఇక గా బండి అయితే సెట్ అవుతుంది ఏ ఆడనా పడ్డ పల్సర్ బండి అంటే మాతో ఏదైతే దాని పై ఎవరు కొనుక్కోలేము మేము ఇక గదే ఎక్సెల్ పెడితే మేము కొత్తది ఎక్కడ అడ్జస్ట్ చేసుకోరు ఇక ఆల్రెడీ ఒక కార్ మీ చూడనే ఉన్నది ఇక బండితో ఏం పని ఉంటుందా ఏ గంతేడవుతుందావా మరీ తక్కువ పెడుతున్నారు పోరానికి కట్నం ఏమో ఎండి షైనే ఇస్తాను పడుతుంది తులంది ఎండి షైన్ లో వేసుకుంటారు గిప్పట్ల ఒకటి తులంది ఎండి షైన్ చేపిస్తా అక్కడే చేతికు పూంచి కొట్టిపిస్తాయి ఇక మా పోరాడు మొన్న దుబాయ్కి నచ్చేటప్పుడు ఇక కొత్త బాబు పనికి వస్తాను ఒకటి పాడైపోయిన వాచ్ వాటికి వచ్చిండు ఇక మంచి చేపించి మీ కొడుకుకే పెడతామే మంచిగా ఉంది వాచ్ మొన్న ఇలా బామర్ది ఆ కొత్త బాబు పనికి వస్తాయని కొత్త చెప్పులు కొనుక్కరా వాటిండు మరి అవి ఈయనకేనేమో కొత్త చెప్పులు ఆఫర్ వస్తున్నాయి 2 జతలు పట్టుకొచ్చిన కొత్త బాగా పని చేస్తాయి అవి కూడా మీకే పెడతాం ఇక మరి ఓ మమ్మీ నా బూట్లు కొనమని చెప్పులు కొంటాడరేమి నువ్వు ఆగపడ నేను మాట్లాడదా కాదు నువ్వు అరే పెద్ద మనుషులు మాట్లాడుతున్నా మధ్యలో ఏం సప్లై చేస్తున్నారో పడ నువ్వు సపడాకు మీది కాదు మాది కాదు ఇక 2 తులాల బంగారం ఒక ఎక్సెల్ బండి పెట్టి ఇక బూంతలు గిన్నె అన్ని పెడతాం ఇక అంతకు మించి ఒక రూపాయి కూడా ఎక్కువ పెట్టాం ఇక లాస్ట్ మాట ఇక అంతకంటే ఎక్కువ కాదు ఇక ఇప్పటికే ఎక్కువ చెప్పినాం ఇక ముఖం చూడాలి ఇక మీరు ఏమే లక్ష్మి మరి ఏమంటావు మరి అట్లా అంటారు 2 తులాలు పెడతారంట పోరానికి ఎక్సెల్ బండి పెడతారంట మరి పొలనైతే మంచిగా ఉంది పొలం ముఖం చూసి చేసుకుందాం మరి ఏమంటావు ఇక నాకు కూడా పిల్ల నచ్చింది ఇక ఎంత అయితే గంట ఇక చేసుకుందాం ఇక పిల్ల కూడా చదువుకుందా అంటారు కదరా ఇక ఉండని ఇక ఎంత అయితే గంతే సరే మరి ఎంత అయితే గంతే ఇక ఖాయం చేద్దాం కానీ ఇక ఎప్పుడు పెట్టుకుందాం అంటారు మరి లగ్గాలు ఇక మంచి ముహూర్తాలు చూసుకొని పెట్టేసుకుందాం ఇక దానికి ఏముంది ఓ మమ్మీ ఆ పిల్లకి ఫోన్ నెంబర్ అడిగి ఏమన్నా మాట్లాడుకుంటాను కావాలి నువ్వు ఏం సంపాయిపోయారు పోవడం ఇక పెద్ద మనుషులు మాట్లాడేటప్పుడు లేని పోనీ అడిగితే ఏమన్నా నువ్వు జరిసే బాగా తెలియవా మీ అంటే కర్మని కంటే వచ్చింది నేను ఆ ఫోన్ నెంబర్ అడగకపోతే మీరు కూడా ఎక్కదిక్క అరేవంక ఈ ప్లేట్ నడుస్తున్నట్టు ముంగడమే పడతావు కూడా రాజుగా నువ్వు ఆగస్తలేదు ఆగలను అడుగుతాం కానీ అవి పంతులు కడిగి పెట్టుకుందాం మరి ఎప్పుడు పెట్టుకుందాం అంటారు ఇక మీరే మంచి రోజు చూసి చెప్పురు మరి పోదాం సరే బాబు గారు ఇక టైం ఉన్నప్పుడు చెప్తా నేను పోదాం మమ్మీ పోరీది నెంబర్ అడిగి నువ్వు మీ పొలగంట నెంబర్ వచ్చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడతాను చెప్పు మమ్మీ ఐడి మనం అల్లుడు నీ ఇన్స్టాగ్రామ్ ఐడి అంటే చెప్పు మా పొలకు నీకు మెసేజ్ పెడతానంటే ఇన్స్టాగ్రామ్ లో మీరే మాత్రం వచ్చి నుంచి నెంబర్ అని తల్లుతూ రాగస్తలేరా మీకు ఇక పెద్ద మనుషులు మాట్లాడేటప్పుడు ఏం మొడుతున్నారా మీరు ఇక ఇంకేముందే కాలు ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పుడు పోయి మాట్లాడదాం పంతుల దగ్గర సరేనా అవును ఇంకా మా బాబాడి రాలేడు మరి చేపల పోయి సరే కానీ తిన్న కాళ్ళతో కట్టుకోపోయి నవ్వురే ఏ మొత్తం మేము వస్తున్నామని చికెన్ చేసినా మటన్ చేసినాం ఇక పర్రి నడుగురే